అమ్మా అమ్మా ఎంత సరదాగా ఉందో కదా. మా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంత సరదాగా అనిపించలేదు. మన 5గురం కలిసి మొదటిసారి వెళ్తున్నాం. చాలా బాగుంది. అవునక్క, మీరు చెప్పేది నిజం. చూడండి, ఈ టెంపుల్ సరిగ్గా కూర్చోడానికి సీట్ లేకపోయినా ఇలా కూర్చోవడం ఎంత బాగుందో. చాలా బాగుంది ఇది. మీరు అస్సలు నోరు మూసుకోలేరు కదా. ఒక మాట చెప్పండి, ఈ టెంపో అయితే ముచ్చట పడెక్కేశారు. మరి దీని డీజిల్ డ్రైవర్ ఖర్చు ఎంత అయింది? అమ్మా ఎక్కువ కాదు, తక్కువలోనే అయిపోయింది. తక్కువ అంటే ఎంత తక్కువ? అది సుమారు వెళ్ళి రావడానికి కలిపి 1000 రూపాయలు. అమ్మో, 1000 రూపాయలా? అరే, ఏమైంది? ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏదైనా ఇబ్బందా? లేదు లేదు, ఏమీ లేదు బాబు. మేము మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదో యాక్సిడెంట్ అయినట్టు అలా అరిచారు. నా గుండె ఆగిపోయినంత పని అయింది. అలా చేయకండి, లేకపోతే నిజంగానే యాక్సిడెంట్ అవుతుంది. అరే అన్నా, ఏం మాట్లాడుతున్నారు? ఏ యాక్సిడెంట్ అవ్వదు. ఇంతమంది ఉన్నాము, మాట్లాడుకుంటున్నాం అంతే. వెళ్ళి డ్రైవ్ చేయి. అలాగే. ఏ చిన్న కోడలా, ఇంత ఖర్చు ఎంత చేసావు? ఎక్కువ ఖర్చు ఎక్కడ చేసాం? మనం 4గురం కలిసి బస్సులోనో ఆటోలోనో వెళ్ళినా దాదాపు ఇంతే ఖర్చు అయ్యేది. పెద్దవాళ్ళకి లెక్కలు నేర్పకూడదు, అర్థమైందా? ఒక వ్యక్తి బస్సులో వెళ్తే ఎంత అవుతుందో చెప్పు. అది అమ్మా, బస్సులో వెళ్తే ఒకరికి 50 రూపాయలు అయ్యేది. ఒక వ్యక్తికా? 5గురికి 250. ఇప్పుడు మనం దానికి రెట్టింపిస్తున్నాం, అర్థమవుతోందా? ఊర్లో ఏమైనా డబ్బులు పంట పండించానా ఏంటి? ఇప్పుడు కోయడానికి వెళ్తున్నాం. అమ్మా, మనం రోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు ప్లీజ్ తిట్టకండి. అయినా చూడండి, మనమంతా ఎంత సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా బస్సులో కుదరదు కదా. సరే, మీరేమైనా తింటారా? అవును, ఎప్పటి నుంచో ఆకలి వేస్తోంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పరిగెడుతుంటే పరిగెత్తనివ్వు, అవే అలసిపోయి శాంతిస్తాయి. లేదు లేదత్తయ్య, సంతోషంలో ఎవరు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వచ్చేసాం, అందుకే అన్నాను. పిల్లలుంటే ఎంత బాగుండేదో కదా, ఎంత అల్లరి చేసేవారు. అవునమ్మా, కానీ అత్తయ్య గారు వద్దని చెప్పారు కదా, ఆవిడ మాట కూడా వినాలి కదా. అయినా పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు అయిపోయాక వాళ్ళని కూడా ఎక్కడికైనా తీసుకెళ్దాం. పెద్దమ్మ, నిజం చెప్పండి, మీకు కూడా చాలా బాగుంది కదా. ఇలా ఒంటరిగా వెళ్ళే అవకాశం ఎప్పుడూ దొరకదు. ఎప్పుడైనా వెళ్ళినా ఏదో పని మీద వెళ్ళేవాళ్ళం. చిన్నవాళ్ళ నాన్నని అడిగితే చిన్నవాళ్ళ నాన్న ఎప్పుడు నడిపించే తీసుకెళ్లేవారు. బస్సు డబ్బులు ఆదా చేయడానికి 1-2 స్టాపుల ముందే దింపేవారు. అస్సలు కనికరం ఉండేది కాదు. చెప్పులు అరిగిపోయేవి, కాళ్ళు నొచ్చేవి, అయినా నడిపించేవారు. అందుకే ఆయనతో ఎక్కడికి వెళ్ళాలని అనిపించేది కాదు. అబద్ధం చెప్పను, ఈరోజు నిజంగా చాలా బాగుంది. సరే అమ్మా, మీరేమైనా తింటారా? అరే వితంతువుని, ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినలేను. అరే అమ్మా, ఇది మీ టెంపోనే కదా, మీరే చెప్పారు కదా. దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను భోజనానికి అన్ని ఏర్పాట్లు చేశాను, ప్లేట్లు కూడా తెచ్చాను. మీకు వెంటనే వడ్డిస్తాను, ఉండండి. ఇదిగోండమ్మా, త్వరగా తినండి. ఖాళీ కడుపుతో ఉంటే అస్సలు మజా ఉండదు. అయినా మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుట పడలేదు కదా. కానీ నేను ఒక్కదానే తింటానా? మీరు తినరా? అమ్మా, మేము కూడా తింటాం, కానీ ముందు మీరు తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా బాగుంది. కానీ ఇలా టెంపోలో వెళ్తూ భోజనం చేస్తే ఈ వితంతువుకి ఎంత పాపం అంటిస్తావు నువ్వు? నిజంగా మీలో ఎవరు తక్కువ కాదు. మీరంతా ఒకరిని మించి ఒకరు తిండిపోతు కుటుంబాల నుండి వచ్చారు. ఎప్పుడు చూసినా తిండి తిండి తిండి. బయటికి రాగానే నీ బుర్ర పాడైందా? నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావు. పద, తినండి తినండి. అలాగే అమ్మా. ఎలా ఉంది? చాలా రుచిగా చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి నెయ్యి వాసన చూస్తున్నాను. ఈ హల్వా తింటుంటే మా అమ్మ చేసిన మోహన భోగ్ గుర్తొస్తోంది. ఆవిడ చాలా రుచిగా చేసేవారు. ఖచ్చితంగా అలాగే ఉంది. కానీ ఇప్పుడు అమ్మ చేతి వంట ఎక్కడ దొరుకుతుంది?
హల్వా ఎవరు చేశారు? అమ్మా, మీ చిన్న కోడలు అహానా చేసింది. చాలు, ఖరీదైన వస్తువులు ఇస్తే ఈమె బాగానే వండుతుంది. అమ్మా ఇవన్నీ వదిలేయండి, మనం అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. మీరు మమ్మల్ని చెరువు దగ్గర తీసుకెళ్తారు కదా? తీసుకెళ్తున్నాను కదా, ఇక అన్ని చోట్లకు తీసుకెళ్లాల్సిందే. చెరువు ఇంటి పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్నేళ్ల తర్వాత పుట్టింటికి వెళ్తున్నా. ఏమంటారో ఏమో. అయినా అమ్మ, ఒక మాట చెప్పనా? చూడండి, మీ అన్నయ్యలు మిమ్మల్ని చాలా బాగా ఆహ్వానిస్తారు. ఇన్నేళ్ళ తర్వాత వెళ్తున్నారు కదా? మేము వస్తున్నామని వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎవరి ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా చెప్పేవాళ్ళం? నిజం చెప్పాలంటే మా అత్తారింటి వాళ్ళు వాళ్ళని చాలా అవమానించారు. మా వారు అత్తగారు ఎంత అవమానించేవారో చెప్పలేను. ఆ తర్వాత ఠాకూర్ గారు వచ్చారు. ఆవిడ కూడా వారిని చాలా మాటలు అనేవారు. తర్వాత నాదేముంది, అత్తారింటి మంచిగానే ఉండిపోయాను. ఏమీ చెప్పలేకపోయా. మా వాళ్ళని ఏ శుభకార్యానికి పిలవలేకపోయేదాన్ని. నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. మెల్లగా బంధం తెగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు రాలేదు, నేను వెళ్ళలేదు. మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అమ్మా, మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు మీ తోడబుట్టిన అన్నయ్యలు. ఎందుకు చెడుగా ప్రవర్తిస్తారు? మనం అక్కడే ఉండటానికి వెళ్ళడం లేదు కదా, వెళ్ళి తిరిగి వచ్చేస్తాం. అవునమ్మా, చెప్పేది కరెక్ట్. మధ్యాహ్నం వరకు ఉండాలి, లేకపోతే మీరు మధ్యాహ్నం ఏం తింటారు? లేదమ్మా, మేము మా భోజనం తెచ్చుకున్నాం. మేము ఇక్కడే తినేస్తాం. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని తినమని అడిగినా మేము వద్దని చెప్తాం. అవును పెద్దమ్మ, మనం సరదాగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, అంతే. చాలు చాలు, ఇంకో 5 కిలోమీటర్లే ఉంది. త్వరగా తినండి. నాకెందుకు కంగారుగా ఉంది, ఏదో ఆందోళనగా ఉంది. ఏమైంది? వాంతి ఏమైనా చేసుకుంటావా? నా పక్కనే కూర్చున్నావు, అటు వెళ్ళు. ఇది అలాంటి ఆందోళన కాదండి అత్తయ్య. ఇది వాంతుల వల్ల కాదు. మీ అల్లుడు నా గురించి ఏమనుకుంటారని కంగారుగా ఉంది. నేను ఇక్కడికి వచ్చాను కదా. ఇక మా అత్తగారు అయితే వాళ్ళు నా మీద పుకార్లు చెప్పడానికి ఎప్పుడూ చూస్తుంటారు. సరిగ్గా ఇదే నన్ను కంగారు పెడుతోంది. ఏం జరుగుతుందో. మధ్య కోడలను ఇంటి పెద్దల గురించి చెడు మాటలు వినడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చావు కదా, నాతోనే తిరిగి వస్తావు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక పోల్టు విషయానికి వస్తే వాడికి నేను నచ్చ చెప్తాను. ఒక్క మాట చెప్పు, నిన్ను మేము మా వెంట తీసుకురాకపోతే ఇంట్లో కూర్చుని ఏడ్చి గంగను పారించేదానివి కాదా? అప్పుడు ఎవరు చూసుకుంటారు? అవును, అది నిజమే. నాకు చాలా బాధగా ఉండేది. ఈ నటన లాపి నోరు మూసుకొని తిను. అయినా వంట చాలా బాగుంది. ఒక పూరీతోనే కడుపు నిండిపోయింది, ఆత్మ తృప్తి చెందింది. ఇక మీరు తినండి. వావ్, నిజంగా ఆహనా, నువ్వు ఇంత బాగా వంట చేస్తావని అనుకోలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు పర్లే, డబ్బులు చెట్టేమీ నాటలేదు కదా. పదండి, కడుపు నిండా తినండి, త్వరగా కానీ. అరే, ఇంకో 2 కిలోమీటర్లే, పదండి. అరే, రూపనారాయణపూర్ వచ్చేసింది, పద లేవండి. అరే, ఓ టెంపో డ్రైవర్ అన్నా, ఇక్కడే ఆపండి. వినండి, ముందు దారేమీ బాలేదు. మేము నడిచి వెళ్తాము. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడ పెట్టిన ఈ సామాన్ జాగ్రత్త. ముందు తలుపు సరిగ్గా వేయి. వెళ్దామా? హరు, రూను, అమ్మా, అందరూ లోపలే ఉన్నట్టున్నారు. పదండి లోపలికి వెళ్దాం. అవును పదండి, లోపలికి వెళ్దాం, రండి.
ఎలా ఉన్నారు? ఇది అక్క మీరిక్కడ ఇంత హఠాత్తుగా ఏమైంది?